అందువల్ల జేడ్ తరం ఈ ఎమోషన్ అనస్థీషియా అనుభవిస్తోంది. వాళ్ళు చిన్నప్పుడే కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నందున ఇప్పుడు భావోద్వేగాలకు మిగిలిపోకుండా మైండ్ నంబ్ అయిపోయారు. ఇప్పుడు ఆనందం అనిపించదు, బాధ అనిపించదు. వాళ్ళు పూర్తిగా నిస్సారంగా ఉంటారు. వాళ్ళు పెళ్లిలో డాన్స్ చేసినా లోపల మాత్రం అవును సరే అనుకుంటారు. అది వాళ్లకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. వాళ్ళ జీవితంలో పెద్ద విషయం జరిగినా అది కూడా వాళ్లకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. వాళ్ళ జీవితంలో ఏదైనా చెడు జరిగితే వాళ్ళు ఆ బాధను కూడా అనుభవించరు. శారీరకంగా గాయపడినా వాళ్ళు నిస్సారంగానే ఉంటారు. వాళ్ళు అనుభవించడం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు చిన్న వయసులో వాళ్లకు జరిగింది. బహుశా వాళ్ళు జీవితమంతా అనుకున్న వ్యక్తితో బ్రేకప్ అయి ఉండొచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం లేదా గొడవ పడటం చిన్నప్పుడు దురదృష్టకరమైన సంఘటన చూసి ఉండొచ్చు. ఆ సమయంలో వాళ్ళు నిస్సారంగా మారిపోయారు. ఇప్పుడు బయట ప్రపంచం ద్వారా భావోద్వేగాన్ని అనుభవించినా వాళ్ళు దాన్ని అనుభవించలేరు.